దేవుని యందు విశ్వాసము, ప్రభు యందు నమ్మకము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, ఈ 3 కనుక మనకు ఉంటే ఎటువంటి ట్రబుల్డ్ ఎన్వైరన్మెంట్లో భయంకరమైన స్థితిగతుల మధ్యలో ఉంటున్నా కూడా నా దేవుడు నాకున్నాడన్న నమ్మకం ఏం చేస్తుందంటే నీలో సమాధానాన్ని కలుగజేస్తుంది. ఆ సమాధానం ఉన్న వ్యక్తుల్లో 2-3 సందర్భాలు మనం చూస్తాం. 2-3 సందర్భాలు. షద్రక్, మెషక్, అబేద్నెగో ప్రపంచమంతా అశాంతి ఉంటున్నప్పుడు వాళ్ళని నూనెలో వేశారు. నూనెలో వేసి 7 మరగబెట్టిన నూనెలో వేసినా కూడా సమాధానంతో ఉన్నారు. దానిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినా కూడా సింహాల మధ్యలో సమాధానంతో ఉన్నాడు. అర్థమవుతుందా? పౌలుని తీసుకెళ్ళి లోయలో పడేశారు, రాళ్ళతో కొట్టారు, అవునా, అవమానపరిచారు, ఓడ ఇరిగిపోయింది, అంతైనా కూడా సమాధానంతోనే ఉన్నారు. అటువంటి అలజడులు రావని కాదు అర్థము. అటువంటి అలజడులు వచ్చినా నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే నీలో అంతర్గతంగా దేవుడిచ్చిన శాంతిని నువ్వు పోగొట్టుకోవు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి సమాధానంతో ఉంటే, నీలో ఆ సమాధానం ఉంటే ఎదుటివాడికి ఆ సమాధానాన్ని ఇస్తావు. నీలో లేని శాంతిని ఎదుటివాడికి నువ్వు ఇవ్వలేవు. నాలో శాంతి లేకపోతే శాంతి ప్రకటించడం వల్ల కాదు. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి లోకమిచ్చే శాంతి కాదు, టెంపరరీ. యేసు ప్రభు ఇచ్చే శాంతి శాశ్వతమైన ప్రశాంతత. దేవుడు ఇచ్చే ఆ శాంతిని మనము పొందుకుందాం. మన హృదయాల విధంగా అంటే, లార్డ్ మీరు నాకు ఉన్నారు, నాకు భయపడను. ఇంకా నేను నా సమస్యలు నన్ను మింగివేయడానికి వచ్చినా కూడా నేను భయపడను. నా రోగము నన్ను మింగివేసిన చూసిన నేను భయపడను. ఎందుకంటే నీవు నాకున్నావు, నీవు ఉన్నావు నాకని ఆయన పైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగి కనుక నీవు ఉంటే, ఐమ్ టెల్లింగ్ యూ, యేసు ప్రభువు యొక్క శాంతి నీకు దొరికినట్టే.